ఎన్టీఆర్ ట్రస్ట్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తుందా? నిబంధనలు పాటించడం లేదా? జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన పన్నులు కట్టకుండా నాంచివేస్తుందా? పన్నుల ఎగివేతకు ప్రయత్నం చేస్తుందా? ఇదే అనుమానం కలుగుతుంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి నోటీసులు ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కట్టాల్సినటువంటి ఆస్తి పన్నులు చెల్లించకుండా తాత్సార్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. రెడ్ నోటీసులకి ఆయా సంస్థల యజమానులు స్పందించకపోతే మొత్తం ఆస్తులే అటాచ్ చేసే పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడైనా ఎన్టీఆర్ ట్రస్ట్ స్పందిస్తుందా? చూడాలి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో పన్నులు చెల్లించకుండా తాత్సార్యం చేస్తున్న దాని మీద జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి నోటీసులు ఆసక్తికరంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు 100 మందికి పైగా ఇలాంటి పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఒక్కొక్కరు 5 కోట్లు పైబడినటువంటి బకాయిలు ఉన్నాయన్నట్టుగా వెల్లడించారు. అలాంటి వాటిలో ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఒకటి కావడం విశేషంగా మారుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం, భారీ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాచరణకు పూనుకుంటున్నాం అంటూ ఇటీవల భారీగా ప్రచారం కూడా సాగుతుంది. తలసేమియాకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా విజయవాడలో నిర్వహించి భారీగా నిధులు సమీకరించే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆస్తు పన్నులు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్ పెడుతున్నటువంటి వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడం, అనేక రకాల కార్యక్రమాలకు పూనుకుంటుండడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటుండడం, ఇవన్నీ ఒకవైపు సాగుతుంటే రెండో వైపు జీహెచ్ఎంసీకి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు అన్నది ప్రశ్న. ఇప్పటికే పలుమార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ప్రస్తుతం నారా భువనేశ్వరి నేతృత్వంలో సాగుతోంది. ఒకవైపు హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలు, రెండో వైపు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలు రెండింటినీ నారా భువనేశ్వరి సమన్వయపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి నేతృత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి పన్నులు చెల్లించకపోవడం అనేది చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. దీని మీద ఇప్పుడు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగడం, ఏకంగా రెడ్ నోటీసులు జారీ చేయడంతో ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. మరి ఈ రెడ్ నోటీసులకైనా ఎన్టీఆర్ ట్రస్ట్ స్పందిస్తుందా? ఎన్టీఆర్ ట్రస్ట్తో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక మంది పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టినటువంటి తరుణంలో బల్దియా ఇచ్చినటువంటి నోటీసులకు తగ్గట్టుగా ఎలాంటి స్పందన వస్తుంది, ఎప్పట్లోగా చెల్లిస్తారు, ఏ రకంగా ఈ సమస్య పరిష్కరించుకుంటారు చూడాలి మరి.